లాస్ట్ క్లాస్లో చెప్పాను మీకు R23 JNT-GVది సప్లై నవంబర్ 2025లో అయిన పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని. సో ఎందుకంటే ఇక్కడ మొత్తం మీకు డెరైవ్ యూనిట్స్ అని ఇచ్చాడు. సో అందుకే ఈ పేపర్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే ఈ పేపర్ మొత్తం మీకు ఆ వీడియోలో ఈ పేపర్ మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను దాకా చూడండి. అలా ఈ పేపర్ ఎప్పుడైతే ఈ సప్లై పేపర్ అయిపోద్దో తర్వాత రెగ్యులర్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెరైవ్ ద యూనిట్స్ ఫర్ పర్మేబిలిటీ అండ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఓకే, డెరైవ్ ద యూనిట్స్ ఫర్ పర్మేబిలిటీ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఆటోమేటిక్గా మీకు క్లియర్గా తెలుసు పర్మేబిలిటీ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఎప్సిలాన్. వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏంటి? డి. అదే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అయితే బి. సెకండ్ క్వశ్చన్ సేమ్, డెరైవ్ యూనిట్స్ ఫర్ పర్మేబిలిటీ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. చూసారా, సేమ్ ఇచ్చాడు. బట్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ డి అడిగాడు, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ బి అడిగాడు. సో వాట్ అబౌట్ డి? డి అంటే ఎప్సిలాన్ ఇంటూ ఈ. వాట్ అబౌట్ బి? బి అంటే మ్యూ ఇంటూ హెచ్. ఇక్కడ మెయిన్ మీకు రావాల్సింది ప్రతి దానికి యూనిట్స్ రావాలి. ప్రతి దానికి యూనిట్స్ ఎప్పుడైతే వస్తాయో మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్సిలా అంటే ఏంటి? ఎప్సిలా అంటే ఎప్సిలా నాట్ ఇంటూ ఎప్సిలార్ అంటే పర్మేబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, రిలేటివ్ పర్మేబిలిటీ. సో వాట్ అబౌట్ ఎప్సిలా వాల్యూ కూడా మీకు తెలుసు, 8.854 ఇంటూ 10⁻⁻12 ఫారడ్ ఫర్ మీటర్. అండ్ అలానే వాట్ అబౌట్ ఈ? ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏంటన్నా? ఈ ఈక్వల్స్ టు వోల్ట్స్ పర్ మీటర్ యూనిట్స్. ఇక్కడ మనం యూనిట్స్ కోసమే మాట్లాడుతున్నాం కాబట్టి యూనిట్స్ ఒకటి రాస్తే మీకు మార్క్స్ పడిపోతాయి. సో అప్పుడు వాట్ అబౌట్ డి ఈక్వల్స్ ఏమవుతుంది? ఎప్సిలా కాబట్టి ఫారడ్ పర్ మీటరు, ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఇంటెన్సిటీ కాబట్టి వోల్ట్స్ పర్ మీటర్. మొత్తం మీద ఫారడ్ పర్ వోల్ట్స్ అంటే ఏంటి? ఛార్జ్. కూలమ్స్ పర్ మీటర్ స్క్వేర్. దిస్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ. అలానే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ యూనిట్స్. అలానే ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ దాంట్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ యూనిట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్లక్స్ డెన్సిటీ యూనిట్స్. సో వెన్ కమింగ్ టు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ యూనిట్స్కి వచ్చేసరికి బి అంటే తెలుసు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. వాట్ అబౌట్ మ్యూ అంటే పర్మేబిలిటీ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ పర్మేబిలిటీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా అయితే ఇందులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మ్యూ అనేది పర్మేబిలిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇక్కడ ఏమవుతుంది? మ్యూ అంటే ఇక్కడ కూడా సేమ్ మ్యూ నాట్ ఇంటూ మ్యూ ఆర్. వాట్ అబౌట్ మ్యూ నాట్ వాల్యూ? 4π ఇంటూ 10⁻⁻7 Now mu naught equals to 4π into 10⁻⁻7 హెన్రీ ఫర్ మీటర్. దెన్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏంటి? వాట్ అబౌట్ బి ఈక్వల్స్ టు మ్యూ అంటే ఎంత? మ్యూ నాట్ ఇంటూ మ్యూ ఆర్ కదా. మ్యూ ఆర్ అయినా ఎప్సిలా ఆర్ అయినా వన్ వాల్యూ. సో ఇప్పుడు వాట్ అబౌట్ ద మ్యూ యూనిట్స్ ఎంత? హెన్రీ ఫర్ మీటర్. అండ్ హెచ్ అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే హెచ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఈ. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని ఎలా రాయొచ్చు మీరు? వాట్ ఆర్ ది యూనిట్? మ్యాగ్నెటిక్ అంటేనే ఆంపియర్స్ ఫర్ మీటర్. సో వాట్ అబౌట్ ద బి ఈక్వల్స్ టు హెన్రీ ఇంటూ ఆంపియర్స్ బై మీటర్ స్క్వేర్. హెన్రీ ఇంటూ ఆంపియర్స్ అంటే వెబర్. 1 వెబర్ ఈక్వల్స్ టు హెన్రీ ఇంటూ ఆంపియర్. సో అప్పుడు దీనికి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి యూనిట్స్ ఏంటి? వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ అనేది
యూనిట్స్ అవుతాయి. సో అంటే సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు, ఇక్కడ ఎలక్ట్రిక్ అడిగాడు, ఇక్కడ మ్యాగ్నెటిక్ అడిగాడు. సో అంతేగాని మీకు ఇక్కడ ఏం ఆన్సర్ ఏమీ మార్చలేవు, ఓకేనా. సో ఇలా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈఎంటీలో ప్రతి పాయింట్ కూడా చాలా క్లియర్గా మనం ప్రిపేర్ అవ్వాలి, క్లియర్గా తెలుసుకోవాలి. ఏదో పైన చదివేస్తాము, ఏదో డయాగ్రామ్స్ బ్లాక్స్ నేర్చుకొని వెళ్ళిపోతామంటే సబ్జెక్ట్ అవ్వదు. సో క్లియర్గా యూనిట్స్తో సహా డెఫినేషన్స్తో సహా ఈ సింబల్స్, ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, హెచ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, డి అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ, బి అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, అలా క్లారిటీని మెయింటైన్ చేస్తూ ప్రిపేర్ అయితే క్లియర్గా మనం పాస్ అవ్వచ్చు. సో అలాగే ఇప్పుడు థర్డ్ క్వశ్చన్కి వచ్చేసరికి ఏం అడిగాడు, డిరైవ్ ద యూనిట్స్ ఫర్, మళ్ళీ యూనిట్స్ అడిగాడు. డిరైవ్ ద యూనిట్స్ ఫర్ వెక్టార్ మ్యాగ్నెటిక్ అండ్ స్కేలార్ మ్యాగ్నెటిక్ పొటెన్షియల్స్. వెక్టార్ మ్యాగ్నెటిక్ స్కేలార్ పొటెన్షియల్ అంటే ఒకటి వెక్టర్ రిప్రజెంటేషన్ అడిగాడు, ఇంకోటి స్కేలార్ రిప్రజెంటేషన్ అడిగాడు. సో వెక్టర్ మ్యాగ్నెటిక్ స్కేలార్ మ్యాగ్నెటిక్ పొటెన్షియల్స్ అన్నాడు. సో మ్యాగ్నెటిక్ పొటెన్షియల్స్ కాబట్టి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ తీసుకోవాలి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే బిఏ కదా. సో బి ఈక్వల్స్ టు వెక్టార్లోనైతే డెల్ క్రాస్ ఏ అని వస్తుంది. అదే స్కేలర్కి వచ్చేసరికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ హెచ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్ క్రాస్ విఎఫ్. ఇవి ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్లో యూనిట్స్లో ప్రిపేర్ అయిన ఫార్ములాసే, మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ నుండి తీసుకున్న ఫార్ములాసే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే వెక్టార్కి వచ్చేసరికి ఫీల్డ్ ఫ్లక్స్ డెన్సిటీని తీసుకున్నాము, ఇక్కడ ఫీల్డ్ ఇంటెన్సిటీని తీసుకున్నాం, స్కేలార్లో ఇంటెన్సిటీని తీసుకున్నాం. సో వెక్టర్ అనేది మనకి డైరెక్షన్ చూపిస్తుంది కాబట్టి ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే అవును. అలాగే స్కేలార్ అనేది మనకు క్వాంటిటీని చూపిస్తుంది కాబట్టి ఫీల్డ్ ఇంటెన్సిటీని తీసుకున్నాం. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని తీసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మీకు ఏం చెప్పాను, యూనిట్స్ అన్నాడు వాడు. సో యూనిట్స్ అన్నాడు కాబట్టి ఇన్ వెక్టర్ యూనిట్స్కి వచ్చేసరికి ఏ ఈక్వల్స్ టు వాట్ అబౌట్ ద బి అంటే మనకి ఏ ఈక్వల్స్ టు యాంపియర్స్. యూనిట్స్ ఏంటి, వెబర్ ఫర్ మీటర్ యూనిట్స్. సో వెబర్ ఫర్ మీటర్ అంటే ఏంటి, టెస్లా. టెస్లా అంటే ఏంటి, వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్. సో టెస్లా ఇంటూ మీటర్ అని రాయొచ్చా. సో అప్పుడు ఎందుకంటే మనకి మీటర్, ఒక మీటర్ తక్కువ ఉంది కాబట్టి ఇంటూ అయితే క్రాస్ అదే మీటర్ స్క్వేర్ అవుతుంది కాబట్టి సరిపోద్ది. లేదు మీకు ఇంకా డౌట్గా అనిపిస్తుందంటే ఏ ఈక్వల్స్ టు వెబర్ ఫర్ మీటర్ అని చెప్పి తీసుకోండి, ఓకేనా. సో అలానే ఏ అంటే ఏంటంటే వెక్టర్ మ్యాగ్నెటిక్ పొటెన్షియల్, వెక్టర్ మ్యాగ్నెటిక్ పొటెన్షియల్. ఏంటి మనకి యాంపియర్ కాబట్టి ఆటోమేటిక్గా మీకు తెలుసు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫ్లక్స్ డెన్సిటీకి యూనిట్స్ వచ్చేసరికి వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ అని. సెకండ్ క్వశ్చన్లో సేమ్ అడిగాడు, మళ్ళీ దాన్ని ఇక్కడ తిప్పి ఏం అడిగాడు అంటే వెక్టర్ రిప్రజెంటేషన్లో అడిగాడు. సో బి ఈక్వల్స్ టు డెల్ క్రాస్ ఏ అని చెప్పి మళ్ళీ వెబర్ ఫర్ మీటర్ అని రాస్తారు. సో వెబర్ ఫర్ మీటర్ అంటే మనకి యాంపియర్స్లో రాసినప్పుడు మనకి యూనిట్స్ ఏంటి, వెబర్ ఫర్ మీటర్ అంటే ఏంటి, టెస్లా. సో వెబర్ ఫర్ మీటర్ అంటే టెస్లా యూనిట్స్ కాబట్టి ఇట్ ఈస్ రిప్రజెంట్ టీ. ఓకే. సో అదే స్కేలార్కి వచ్చేసరికి ఏమవుతుందంటే సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ ఏ కట్టుకున్నారు, ఇక్కడ విఎం కడతారు. సో ఇక్కడ విఎం అన్నా ఏ అన్నా ఒకటే, విఎం అన్నా యాంపియర్స్ అన్నా ఒకటే. సో అప్పుడు మీరు ఇక్కడ ఏం రాసుకుంటారంటే వాట్ అబౌట్ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ యూనిట్స్ ఏంటి, యాంపియర్స్ ఫర్ మీటర్. సో మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ స్కేలార్ రిప్రజెంటేషన్ కాబట్టి మీటర్తో ఇంటూ చేసాం అనుకో, అప్పుడు ఏమవుతుంది మనకి అగైన్ మళ్ళీ యాంపియర్స్ వస్తాయి. సో స్కేలార్ రిప్రజెంటేషన్లో హెచ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్ విఎం అండ్ విఎం ఈక్వల్స్ టు ఏ. ఎందుకంటే ఇక్కడ మనకి విఎం ఈక్వల్స్ టు ఎందుకు వచ్చింది, ఇక్కడ యాంపియర్ ఫర్ మీటర్ ఇంటూ మీటర్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ అగైన్ మనకి యాంపియరే మిగులుతుంది. సో అది థర్డ్ క్వశ్చన్ యూనిట్స్. అండ్ ఫోర్త్
ఫోర్త్ క్వశ్చన్కి వచ్చేసరికి ఏం అడిగాడు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఇందాక ఫస్ట్ క్వశ్చన్లో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అడిగాడు. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అలానే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అడిగాడు. సో బోత్ క్వశ్చన్స్ మ్యాక్సిమం సేమ్ దానిలాగే. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ అడిగాడు కాబట్టి ఫస్ట్ ఫైండ్ అవుట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని ఫైండ్ వచ్చాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎందుకంటే ఈజీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ is denoted in E. So what are the formula of electric field intensity? Force by charge. What about the units of force? Force units ఏంటి న్యూటన్స్. అండ్ వాట్ ఆఫ్ ద ఛార్జ్ యూనిట్స్ ఏంటి, కూలమ్స్. అప్పుడు ఈక్వల్స్ ఏమవుతాయి, న్యూటన్స్ బై కూలమ్స్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, వోల్ట్స్ బై మీటర్. సో దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఈజీ అనమ్మ. ప్రతి టెర్మినల్కి ఉన్న యూనిట్స్ మనకు తెలిస్తే ఈజీగా మనం వీటిని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫైనల్ ఫామ్లో ఏమొచ్చింది, H=I/2πr అంతే కదా. వాట్ ఆఫ్ ద యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ యూనిట్స్ ఏంటి, యాంపియర్స్ పర్ మీటర్ అయినా ఇక్కడైనా చెప్పాను. ఫీల్డ్ యూనిట్స్కి యూనిట్స్ వచ్చేసరికి యాంపియర్స్ పర్ మీటర్, దాన్ని ఇంటూ ఎంతో అయింది కాబట్టి స్కేలర్ కాబట్టి మీటర్తో ఇంటూ అయింది కాబట్టి మీటర్ పోతే మనకి మళ్ళీ యాంపియర్ మిగిలిందని. సో ఇక్కడ మనం డైరెక్ట్గా మనం వేసుకోవచ్చు. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే యాంపియర్ పర్ మీటర్. వాట్ ఆర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే వోల్ట్స్ పర్ మీటర్. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే కూలమ్స్ పర్ మీటర్ స్క్వేర్. వాట్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే వెబర్ పర్ మీటర్ స్క్వేర్. అలా మనం ప్రతి దానికి యూనిట్స్ మనకు క్లియర్గా తెలిసిపోతే ఈజీగా మనం వీటిని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్. అండ్ కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5, ద స్కిన్ డెప్త్ యూనిట్స్. స్కిన్ డెప్త్ యూనిట్స్ అంటే ఏంటి, స్కిన్ డెప్త్ ఈక్వల్స్ టు √2/ω ఇంటూ μ ఇంటూ సిగ్మా. సిగ్మా అంటే కండక్టివిటీ అండ్ మ్యూ అంటే ఏంటి, యాంగులర్ ఫ్రీక్వెన్సీ. మ్యూ అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ అండ్ అదే ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ అండ్ మ్యూ అంటే ఏంటి, పర్మేబిలిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ మూడాట్లకి యూనిట్స్ మీకు ఐడియా ఉన్నాయి. అండ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగాకి ఏంటి, రేడియన్స్ పర్ మీటర్, దీనికి నో డైమెన్షన్. సో అండ్ మ్యూ అంటే వాట్ ఆఫ్ ద హెన్రీ పర్ మీటర్. అండ్ కండక్టివిటీకి వచ్చేసరికి ఏంటి యూనిట్స్, సిమెన్స్ పర్ మీటర్. సో అప్పుడు మనకి ఇక్కడ వాట్ అబౌట్ ద స్కిన్ డెప్త్ అంటే ఏదైనా ఒక కండక్టర్ తీసుకుంటే ఆ కండక్టర్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా, ఎంత డిస్టెన్స్ వరకు ఫ్లో అయిందో తెలుసుకోవడాన్ని. అంటే ఇక్కడ మెయిన్ ఫైండ్ అవుట్ చేసింది ఏంటి, డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది కరెంట్ అని తెలుసుకోవడాన్ని స్కిన్ డెప్త్ అంటాం. సో డిస్టెన్స్ అంటే ఆటోమేటిక్గా యూనిట్స్ ఏంటన్నా, మీటర్సేనా. సో మీరు హ్యాపీగా రాయొచ్చు స్కిన్ డెప్త్ యూనిట్స్ అంటే మీటర్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ ఆఫ్ స్కిన్ డెప్త్. పోలరైజేషన్ అండ్ పాయింటింగ్ వెక్టర్. సో వాట్ ఈస్ ద పోలరైజేషన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద పోలరైజేషన్. పోలరైజేషన్ అంటే డైపోల్ మూమెంట్ బై డైపోల్, ద రేషియో ఆఫ్ డైపోల్ మూమెంట్ బై వాల్యూమ్. సో డైపోల్ మూమెంట్ అంటే ఏమొస్తుంది మనకి, కూలమ్స్ పర్ మీటర్. వాల్యూమ్ యొక్క యూనిట్స్ ఎంత, మీటర్ క్యూబ్. సో ఒక మీటర్ పోతే ఇంకేం మిగులుతుంది, కూలమ్స్ బై మీటర్ స్క్వేర్. సో బికాస్ డైపోల్ మూమెంట్ ఎందుకు కూలమ్స్లో మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకి ఎనీ పాయింట్స్ మధ్య ఉన్న ఈవెన్ 2 పాయింట్స్ పాజిటివ్ ఛార్జెస్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ మధ్య ఉన్న రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే, ఛార్జ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే కూలమ్సే కాబట్టి మనం కూలమ్స్ పర్ మీటర్ ఇంటూ మీటర్ క్యూబ్. మీటర్ పోతే కూలమ్స్ బై మీటర్ స్క్వేర్ అనేది మిగులుతుంది. సో దీన్ని ఇంకో పరంగా రాసుకోవచ్చు. ఎలా అంటే ε0 ఇంటూ XE/E. సో ఆల్రెడీ మీకు ఐడియా ఉంది, ε0 యూనిట్స్ ఫ్యారడ్ పర్ మీటర్
హెచ్సికి మనకి యూనిట్స్ ఉండవు. సో వాట్ అబౌట్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ యూనిట్స్ ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ యూనిట్స్కి వచ్చేసరికి వోల్ట్స్ పర్ మీటర్. సో ప్యారెడ్ ఇంటూ వోల్ట్ని కూడా కూలం అని రాసుకోవచ్చు. కూలమ్స్ పర్ మీటర్ స్క్వేర్ సరిపోయిందా? సో ఇది రాసిన రైట్, ఇది రాసిన రైట్, బోత్ ఆర్ ఈక్వల్ ఆన్సర్స్. ద 6th question. Then coming to 7th question. 7th question అంటే ఏంటి? వాట్ ఈస్ ద సర్ఫేస్ ఇంపిడెన్స్? సర్ఫేస్ ఇంపిడెన్స్. సో సర్ఫేస్ ఇంపిడెన్స్ అంటే జెడ్ఎస్, ఇంపిడెన్స్ అంటే జెడ్, సర్ఫేస్ అంటే ఎస్. సో సర్ఫేస్ ఇంపిడెన్స్ అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? జెడ్ఎస్ ఈక్వల్స్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే వోల్ట్స్ పర్ మీటర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఆంపియర్స్ పర్ మీటర్. సో అప్పుడు మీకు ఇక్కడ ఏం పోతుంది? మీటర్ మీటర్ క్యాన్సిల్ అయిపోతే వోల్ట్స్ పర్ ఆంపియర్స్. దానికి యూనిట్స్ ఏంటి? ఓమ్స్. దిస్ ఈజ్ ద 7th question. అంటే ఇక్కడ ఈజీగానే ఉంటాయి, ప్రతి పాయింట్ యొక్క యూనిట్స్ అనేది మనం నేర్చేసుకుంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ కమింగ్ టు వాట్ ఆర్ ద 8th question. 8th question ఏంటి? డిరైవ్ ద యూనిట్స్ ఫర్ ప్రాపగేషన్ కాన్స్టెంట్. సో ఆల్రెడీ మీకు తెలుసు ప్రాపగేషన్ కాన్స్టెంట్ ఫార్ములా √R+jωL × G+jωc. ఆర్ అంటే ఓమ్స్ పర్ మీటరు, ఎల్ అంటే హెన్రీ పర్ మీటరు, జీ అంటే సిమెన్స్ పర్ మీటరు, సి అంటే ప్యారెడ్ పర్ మీటర్. సో అప్పుడు మనం యూనిట్స్ వచ్చేసరికి మొత్తం మీద మనకి ఈ ఓమ్స్, హెన్రీ, సిమెన్స్ అండ్ ప్యారెట్స్ ఈ మొత్తానికి కలిపి మనం ఏమని రాసుకోవచ్చు? 1/మీటర్ స్క్వేర్ మీటర్ అని రాయొచ్చు. సో మీకు ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే పక్కన రాసాను చూడండి. ఒమేగా ఎల్కి సపరేట్గా ఒమేగా యూనిట్స్ ఏంటి? 1/సిమెన్స్. అండ్ వాట్ అబౌట్ ద ఎల్కి యూనిట్స్ ఏంటి? హెన్రీ ఫర్ మీటర్. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ? వాట్ ఈస్ ద ఎస్ అంటే ఎస్ని ఎలా రాసుకోవచ్చు? 1/ఒమేగా మో ఇంటూ మీటర్ అని రాయొచ్చా? సో అప్పుడు ఏమవుతుంది? మనకి ఓమ్/మీటర్ వస్తుంది. అలానే ωc/T. ఇది అంతా మీకు ఫైనల్గా చేస్తే ఇక్కడ కూడా మీకు 1/మీటర్ స్క్వేర్ 1/m అనేది మిగులుతుంది. సో ఇది 8th question ఆన్సర్. అలానే సేమ్ అడిగాడు మళ్ళా. ఏంటి అడిగాడు? డిరైవ్ ద యూనిట్స్ ఫర్ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ అడిగాడు. సో క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఫార్ములా కూడా ఇదే కదా, బట్ రేషియోలో వస్తుంది. ఇప్పుడు ఇంటూ పరంగా వస్తుంది. ఈ రెండు మీకు ఆల్రెడీ సబ్జెక్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అప్పుడు ఇక్కడ కూడా యూనిట్స్కి వచ్చేసరికి ఓమ్స్ పర్ సిమెన్స్ పడుతుంది. సో ఓమ్స్ పర్ సిమెన్స్ అంటే దీన్ని మళ్ళీ 1/ఓమ్ ఇంటూ m అని రాయొచ్చు. కాబట్టి అగైన్ మళ్ళీ మనకి యూనిట్స్ ఏంటి? ఓమ్స్. ఓకేనా? అలానే ఇప్పుడు 10th question ఏంటి? డిరైవ్ ద రిలేషన్ బిట్వీన్ VSWR రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఫర్ ట్రాన్స్మిషన్ లైన్స్ అన్నారు. సో ఇక్కడ మీకు క్లియర్గా తెలియాల్సింది ఏంటంటే ప్రాపగేషన్ కాన్స్టెంట్ యూనిట్స్ వచ్చేసరికి మామూలుగా మనకి 1/m. అదే జెడ్ అంటే క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ అంటే జెడ్ అంటే ఆటోమేటిక్గా తెలుసు. రెసిస్టెన్స్కి ఇంపిడెన్స్కి యూనిట్స్ ఏంటి? ఓమ్సే కదా. సో అది రాసుకోవచ్చు డైరెక్ట్గా. అండ్ 10th question వచ్చేసరికి డిరైవ్ ద రిలేషన్ బిట్వీన్ VSWR అండ్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఫర్ ట్రాన్స్మిషన్ లైన్. సో రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అంటే VSWR అన్న మీకు తెలుసు. VSWR అంటే Vmax/Vmin. ఇన్ టర్మ్స్ ఆఫ్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్లో 1+ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ బై 1- రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్. అలాగే రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ VSWRలో VSWR -1/VSWR +1. అంటే ఇక్కడ VSWR రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అనేవి ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ 0 ఇస్తే VSWR వాల్యూ 1. అదే రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ 1 ఇచ్చాను అనుకో, VSWR వాల్యూ ∞. సో అంటే ఇక్కడ దేర్ ఈస్ నో యూనిట్స్.